బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్కు ట్రంప్ భయపడుతున్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇరాన్లోని ఖర్గ్ దీవిని టచ్ చేయట్లేదు అమెరికా. భారీ చమురు నిల్వలకు నిలయం ఖర్గ్. ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో ఖర్గ్కు 90% వాటా ఉంది. ఖర్గ్పై దాడి చేస్తే ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది వినిపించే మాట. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని భారీగా ధరలు పెరిగే అవకాశం ఉందనేది వినిపించే మాట. అందుకే ఖర్గ్ని టచ్ చేయటం లేదు. ఇరాన్ ఆ చిన్న ద్వీపాన్ని ట్రంప్ వదిలిపెట్టడానికి కారణం అదేనా? ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తున్న సందర్భంలో మొత్తం టెహరాన్ నుంచి మొదలు పెడితే కీలకమైన ప్రాంతాలన్నింటినీ, టెహరాన్తో మొదలు పెడితే ఇరాన్కు సంబంధించి ఇస్ఫహాన్ కావచ్చు, ఇలా కూడా కీలకమైన ఆ ప్రొవిన్సెస్ని, స్టేట్స్ని టార్గెట్ చేసిన సందర్భం ఉంది యుఎస్ అండ్ ఇజ్రాయెల్ కలిపి. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ దీవుని విడిచిపెడుతోంది? టెహరాన్తో పాటు అల్బాజ్లోని 4 చమురు నిల్వ కేంద్రాలు ఉన్నాయి. దాంతోపాటు ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇజ్రాయెల్ అక్కడ దాడి చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఏ స్థాయిలో అక్కడ విధ్వంసం జరిగిందనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ఆ చిన్న దీవి మాత్రం ట్రంప్ విడిచిపెట్టేస్తున్నాడు. దాని పేరే ఖర్గ్. ఎందుకు? ప్రపంచ ఇంధన ఎగుమతుల్లో కీలకమైన ఐలాండ్గా మాట్లాడుకుంటే ఖర్గ్ పేరు వినిపిస్తుంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అమెరికా టచ్ అయ్యి, అమెరికా ముట్టుకొని, భవిష్యత్తులో ముట్టుకోవాలి అని కూడా అనుకొని ఏదైనా దీవి ఉందనుకుంటే అది ఇదే. అయితే ఇప్పుడు దీనిపై అటాక్ చేసేందుకు అమెరికా వ్యూహాలను సిద్ధం చేసుకుంటోందా? కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, టచ్ చేయాలని కూడా అనుకోని ఐలాండ్ అని చెప్పి. కానీ దీన్ని కొడితేనే ఇరాన్ దారికి వస్తుంది అనేది ఇంకో ఆలోచనలు ఉన్నారట. సాధారణంగా అమెరికా గురించి తెలిసిందేగా, ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ గురించి మాట్లాడుతూ ప్లాన్ బిని అమలు చేస్తుంటారు. ప్లాన్ బి గురించి మాట్లాడుతూ ప్లాన్ ఏని అమలు చేస్తూ ఉంటారు. అంటే ఒకవైపు డైవర్ట్ చేసి ఇంకోవైపు అటాక్కి వెళ్ళే ప్రయత్నం. అండ్ మీకు గుర్తుంటే ఇజ్రాయెల్కి సంబంధించి కూడా దాడి చేసే సందర్భంలో అయతుల్లా అలీ ఖమేనీని అటాక్ చేసే క్రమంలో కూడా మీకు చూస్తారు ఆ డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే డైవర్షన్ థింగ్స్ కనిపిస్తాయి. ఆ రోజు వాళ్ళ సైన్యాన్ని అంతటిని రమ్మని చెప్పి ఏదో పండగ వాతావరణం అని చెప్పి, మన హోలీ రోజు అనుకుంటా, కొంచెం అటు ఇటుగా, లేకపోతే ఆ పండగ ఏదో ఉంది ఇజ్రాయెల్కి సంబంధించి, అక్కడి కోసం రమ్మని చెప్పి ఆ పార్టీ ఈవెంట్లు అది అరేంజ్ చేశారని చెప్పి వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి ప్రపంచానికి నమ్మబలికేలా చేసిన తర్వాత వాళ్ళని మారువేషంలో రంగంలోకి దించింది ఇజ్రాయెల్. కీలకమైన కమాండర్స్ అందరూ కూడా మారువేషంలోనే వెళ్ళారు అనేది వినిపించేమాట. సో ఇలాగ దీని వెనకాల అమెరికా వ్యూహం తప్పకుండా ఉంటుంది. మొసాద్ కావచ్చు, సిఐఏ, ఏదైనా ఆ రోజు నడిపించింది మాత్రం అమెరికా. కాబట్టి కమింగ్ బ్యాక్ టు హియర్, ప్లాన్ ఏ, ప్లాన్ బి టచ్ చేయకూడదు అనుకుంటూనే అని చెబుతూనే కొట్టిపారేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెస్ట్ ఏషియాలోని పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ చిన్న ద్వీపం మీరు చూస్తున్నారు కదా, దాని పేరు ఖర్గ్. ఇది దాదాపుగా ఇరాన్ కోస్టల్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడ్డానికి చాలా చిన్నదే, కానీ ఇరాన్ ఫినాన్షియల్ సిస్టంలో, ఇరాన్ ఫినాన్షియల్ స్ట్రక్చర్లో, లేకపోతే వాళ్ళ ఎకానమీలో కీలకంగా ఉంటుంది. దాని విషయంలో మాట్లాడుకుంటే వెలకట్టలేనిది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు ఇక్కడ. అయితే వాళ్ళకి ప్రధానమైన ఈ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ ఆ టెర్మినల్ ఇక్కడ ఉంది. చమురు ఎగుమతి టెర్మినల్ కూడా ఇక్కడ ఉంది. ఇంటర్నేషనల్గా మాట్లాడుకుంటే దీని గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. 90% ఎక్స్పోర్ట్స్ ఇక్కడి నుంచి జరుగుతాయనేది ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ అవుట్లెట్స్ చెప్తున్నమాట. ఇక్కడ లోడింగ్ టెర్మినల్స్ రోజుకు 7 మిలియన్ బ్యారెల్స్ చమురుని హ్యాండిల్ చేస్తాయట. 1960s నుంచి ఇక్కడ ఫారిన్ ఇన్వెస్టర్స్ పెరగడంతో ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలకంగా మారిపోయింది. ఆ దేశ చమురు క్షేత్రాలకు ఇంటర్నేషనల్ మార్కెట్కు మధ్య ఒక లింకేజ్ లాగా, ఒక సంధిలాగా, ఒక యాంకర్లా నిలిచిపోయింది. ఇక యుద్ధం గురించి వచ్చేద్దాం. మళ్ళీ అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంటే, అండ్ సెంట్రల్ టాపిక్గా మాట్లాడుకుంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడం జరుగుతుంది అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్వి. అండ్ ఇరాన్ టార్గెట్ చేయడం జరుగుతుంది చమురు క్షేత్రాలు, చమురు దాని ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వీటిని టార్గెట్ చేయడం జరుగుతోంది. దాంతోపాటు మిసైల్ సిస్టమ్స్ని, అలాగే వాళ్ళ అమ్యునేషన్ బేస్మెంట్స్ని, వీటిని టార్గెట్ చేయడం జరుగుతోంది. కానీ ఇంత జరుగుతున్న ఖర్గ్ని మాత్రం ఇంకా అమెరికా టచ్ చేయలేదు. ఇప్పుడు దీని మీద దాడికి వెళ్ళే అవకాశం ఉంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఈ ఖర్గ్ మీద దాడి చేసిన ఆ తర్వాత ఇరాన్ ఎగుమతి సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింటుందా?
ఎందుకంటే దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేసుకుందా అని అమెరికా ఇప్పుడు ఆలోచిస్తోందంట. ఒకవేళ దీన్ని కొడతాం సరే, కొట్టిన తర్వాత మనం ఊహించినంత రిజల్ట్ వస్తుందా? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి ఇంకా రిటాలియేషన్ ఉంది. ఓ 2-3 రోజుల్లో తేలిపోతుంది అనుకున్న కోణంలో, అందుకే కదా దాదాపుగా వారు స్టార్ట్ అయిన రెండో రోజు మూడో రోజు అయతుల్లా అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ని స్కెచ్ వేసి మరీ లేపేస్తుంది. అయిపోతుంది అనుకుంది, అయతుల్లా అలీ ఖమేనీ అవగాహన అయిపోతుంది, ఆ తర్వాత మొత్తం అంతా పెట్టుబడి సర్దుకుని వెళ్ళిపోతారు, ఎక్కడికక్కడ క్లియర్ అయిపోతుంది అనుకుని చెప్పి అమెరికా చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అండ్ ఇప్పుడు కూడా ఈ ఐలాండ్ని కొడితే ఇరాన్ పూర్తిగా ఇక దారికి వచ్చేస్తుందని అనుకుంటోంది అని అనుకుంటూనే, ఒకవేళ ఇది కొట్టిన తర్వాత మనం అనుకున్నది కనుక జరగకపోతే పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ గట్టిగా అప్పుడు రిటాలియేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ రిటాలియేషన్ ఇస్తుంది ఇరాన్. ఒకవేళ వాళ్ళ వెన్నును పొడిచే ప్రయత్నం చేస్తే, ఇప్పటికే కీలకమైన భాగాల్ని పొడిచేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్ ఇప్పుడు చాలా గాయాలు తినుంది. అండ్ ఇప్పుడు గాయాలు తింటున్న కొద్దీ దానికి మరింత కస పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ దీన్ని కొట్టే ప్రయత్నం చేస్తే ఇంకా పూర్తి స్థాయిలో రిటాలియేషన్కి వెళ్తే పరిస్థితి ఏంటి అప్పుడు? కాబట్టి ఆ కోణంలో కూడా ఆలోచిస్తోంది. ఈ దీవిపై దాడి చేసిన ఆ తర్వాత ఇరాన్ ఎగుమతుల ఆ కెపాసిటీ తీవ్రంగా దెబ్బతింటుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది అక్కడ. అంతేకాదు హార్మోజ్ జలసంధికి చాలా దగ్గరలో ఉంటుంది ఇది, హార్మోజ్ స్ట్రైట్కి. దీంతో ప్రపంచంగా అంటే గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరిగిపోతాయి. దాంతోపాటు ఈ ఇంధన ట్యాంకుల రాకపోకలకు సంబంధించి ఇంటరప్షన్స్ లేకపోతే పూర్తిగా హాల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పి విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ట్రంప్, నెతన్యాహు ఇప్పటికీ ఇరాన్ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నారు. ఆర్థికంగా ఇరాన్ చిత్తుకుపోయింది. మేము పోతే పోయాం, పూర్తిగా నష్టపోయాం, మేము ప్రపంచాన్ని కూడా మాతో పాటు కిందకి తీసుకెళ్ళిపోతాం, గుంజుతాం అంటోంది ఇరాన్. ఈ యుద్ధంలో దూకుడుగా వ్యవహరిస్తుంది రెండు దేశాలు కూడా, ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, అమెరికా, అన్నిటికీ అన్నీ ఉధృతంగా ఫైట్ చేస్తున్నాయి. అండ్ ఇరాన్ అయితే తెగించేస్తుంది. 40 ఏళ్ల నుంచి ఏర్పాట్లు చేసుకుంది అమెరికాతో ఏ క్షణాన యుద్ధం రావచ్చని చెప్పి. ఆ క్షణం వచ్చేసింది, పూర్తిగా తెగించేసింది. అది కనిపిస్తోంది ఇప్పుడు. ఇంకోవైపు వెస్ట్ ఏషియా దేశాలను కూడా ఇబ్బందికి గురి చేసేస్తుంది ఈ యుద్ధం మొత్తం అంతా కూడా. ఇరాన్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, ఫినాన్షియల్ సిస్టమ్, దానికి కీలకం ఈ ఖర్గ్. ఇప్పుడు దీని మీద దాడి చేస్తే కనుక పరిస్థితి ఏంటి? అయితే ట్రంప్ ఆలోచిస్తుంది ఏంటి, దీన్ని కనుక కూల్చేస్తే, ఈ ఖర్గ్ దీవిని కనుక డ్యామేజ్ చేసేస్తే ఇరాన్ వాళ్ళ పొటెన్షియాలిటీ దెబ్బతింటూ, వాళ్ళ పొటెన్షియల్ ఉంటుంది కనుక, వాళ్ళ కెపాసిటీ ఉంటుంది కదా, అది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని టార్గెట్ చేయాలి. వాళ్ళ చమురు ఆదాయానికి పూర్తిగా గండిపడిపోతుంది. దాంతోపాటు అప్పుడు చమురు వనరునికి సంబంధించి ప్రభుత్వ నియంత్రణ నుంచి బయటకు తీసుకురావడానికో, లేకపోతే ఈ కాన్ఫ్లిక్ట్ టైంలో వాళ్ళ మీద ఇంకా ఫినాన్షియల్గా ప్రెషర్ పెట్టడానికో బాగుంటుంది. ఇలాగైతే అక్కడ ఉన్న ఆ రెజీమ్ అమెరికా దగ్గరికి వస్తుంది, అమెరికా కాళ్ళ కింద పడే అవకాశం ఉంటుంది అని చెప్పి అమెరికా భావిస్తోంది అనేది ఇంటర్నేషనల్ మీడియా కథనాలు చెప్తున్నమాట. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియా అయితే దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఖర్గ్ను అమెరికా టార్గెట్ చేస్తే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత దారితీసే అవకాశం ఉంటుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఇప్పటికే చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది, ఇప్పటికే హాల్ట్ అయిపోతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఇంధన మార్కెట్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవేళ ఇది కూడా జరిగింది అనుకుందాం, యుద్ధం వేరే లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికీ చమురు ధరలు భగ్గుమంటూ ఉంటే, ఆర్థిక రంగం కుదేలైపోతూ ఉంటే, ఇది కూడా పడిందంటే ఫినాన్షియల్గా ఇక తమ దగ్గర ఏదీ లేదని తెలిసిన తర్వాత అప్పుడు ఇరాన్ ఇంకొక అడుగు ముందుకు వేసి, ఇప్పటికే 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉందంటున్నారు కదా, మరి అది అఫీషియల్గా తెలిసింది. వీళ్ళు అమెరికాను, తర్వాత IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, వీళ్ళ లెక్కల ప్రకారం ఒక 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉందనేది అది వాళ్ళకి తెలిసిన లెక్క. వాళ్ళకి నిజంగా లెక్కలు తెలుసుంటే ఈ ఎస్టిమేషన్ తెలిసిపోయేది కదా. బెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. ఒకవేళ వాళ్ళ ఎస్టిమేషన్సే కరెక్ట్ అనుకుంటే, ఇంత ఎమ్యునేషన్స్ వీళ్ళ దగ్గర, ఇంత సైనిక సామర్థ్యమో లేకపోతే ఆయుధాలు ఇన్ని ఉన్నాయని చెప్పి అమెరికాకు తెలుసుండేది కదా. కాబట్టి 60% ఎన్రిచ్మెంటే ఉందా, లేకపోతే 90% స్టోర్ చేసుకుని ఉంచారా? ఎందుకంటే నేను మాట అంటున్నానంటే, గత కొద్ది రోజుల క్రితం వాళ్ళు అన్నమాట, మేము ఇంకా వాడుతోంది పాత తరంవి 2012-14వి, ఇంకా ముందు ఉన్నాయి సరైనవి అని చెప్పి. అప్పుడు అమెరికా చాలా క్లైట్గా తీసుకుంది. ఇదంతా మేకపోతు గాంభీర్యం అని చెప్పి అమెరికా అనుకొని ఉండొచ్చు కాక. అందుకే కదా వారు ఇంతవరకు వస్తుంది అనుకోలేదు.
వారు స్టార్ట్ అయిన 3 రోజుల్లోనే 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది అమెరికాకి. అండ్ ఇప్పుడు థర్డ్ బద్దలైపోతోంది. డేవిడ్ స్లింగ్ పటాపంచలైపోతోంది. ఆరో డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కుదేలైపోతోంది. ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎలా దించాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మళ్ళీ ఆ ద్వీపాన్ని టార్గెట్ చేయాలని ట్రంప్ అనుకుంటే కనుక ఇరాన్కి మరింత కాలిందనుకోండి, అమెరికాకి ఏం కాదు, గల్ఫ్ దేశాలు బుక్ అయిపోతాయి. గల్ఫ్ దేశాల వాటి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోతుంది. అక్కడ కాలు పెట్టాలంటే భయపడిపోయేలా ఇరాన్ చేస్తుంది అనుకున్న వల్ల అతిశయోక్తి లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమెరికాను కొట్టలేరు, ఇజ్రాయెల్ని కొట్టేది దగ్గరలో లేదు. బట్ ఇంతవరకు రావడానికి కారణమైన గల్ఫ్ దేశాలు మాత్రం విడిచిపెట్టదు. అండ్ ఒకవేళ ట్రంప్ అనుకున్నట్టుగా అంతా సెటిల్ అయిపోతే కనుక వెల్ అండ్ గుడ్, ఎందుకంటే సెట్ అయిపోతుంది అప్పుడు అంతా. అంటే ట్రంప్ అనుకున్నట్టుగా ఇరాన్ కనుక రాజీకి వచ్చేస్తుంది అనుకుందాం, అప్పుడు గల్ఫ్ దేశాలకి బాధ ఉండదు. ఇంకా అతను ప్రపంచానికి ఇంధన మార్కెట్ కాస్త కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్ మాత్రం వదిలిపెట్టేది లేదు, విడిచిపెట్టేది లేదు. నేను ఎంత పడిపోయినా లేచి నిలబడతా, లేకపోతే నాతో పాటు ప్రపంచాన్ని కూడా లాగేస్తా అని అర్థం వచ్చేలా ప్రస్తుతం ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం, ఆ దీవిని చూడండి, మీకే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏంటో. ఒకసారి విజువల్స్ చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.